హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సుందరి రోడ్డు పక్కన చలిలో వణుకుతూ ఉంటుంది. వచ్చి పోయేవాళ్ళు ఆమెను చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా సాయం చేయట్లేదు. ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగే వాళ్ళే లేరు. భగవంతుడా, ఆడదానిగా పుట్టడమే నేను చేసిన తప్ప. అసలు ఆడవాళ్లే లేకపోతే బాగుండు కదా. ఆడవాళ్లే శత్రువులంటే ఏదో అనుకున్నాను, కానీ మా అత్తగారిని చూసిన తరువాతే తెలిసింది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఒక ఆమె అటుగా వెళుతూ, ఎవరండి మీరిక్కడ? చాలా చలిగా ఉంటే ఇక్కడ ఎందుకున్నారు? ఇదంతా మంచి ప్లేస్ కాదు. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. నాకు ఎవరూ లేరండి. నేను ఒంటరి ఆడదాన్ని, అందుకే ఇక్కడ కూర్చున్నాను. సుందరి మాటలకు జాలిపడి ఆమె, అయ్యో అవునా, నాతో పాటు రండి. మా అత్తగారి ఇల్లు ఇక్కడే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అందుకు సుందరి వద్దు అని అంటుంది. ఆమె బలవంతం చేయడంతో ఆమెతో పాటు వెళ్లాల్సి వస్తుంది. సుందరిని ఆమె కారులో సరాసరి సుందరి అత్తగారింటికి తీసుకెళ్తుంది. సుందరి చాలా ఆశ్చర్యపోతూ, మీరు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఇది మా అత్తగారి ఇల్లు. మా అత్తయ్య చాలా మంచిది, రండి. సుందరి వద్దు అంటున్నా సరే ఆమె బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. అత్తగారు శారదాదేవి సుందరిని చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మా రజని, ఎవరు ఈ అమ్మాయి అని ఏం తెలియనట్టుగా అడుగుతుంది. ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అత్తయ్య. తను చాలా కష్టాల్లో ఉంది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను. శారదాదేవి తనతో ఏదో చెప్పబోతూ ఉండగా, మీ ఇంట్లో పని మనిషిగా అయినా ఉంటా. సరే అయితే అని లోపలికి వెళ్ళిపోతుంది. సిగ్గుందా? నా గడప తొక్కొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా అంతటా నేను రాలేదు, విధి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చింది అని అంటుంది. ఆ రోజు సుందరి వంట చేసి అందరికీ వడ్డిస్తుంది. వంట చాలా బాగుందని రజని సుందరిని మెచ్చుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయము నిద్రలేసిన వెంటనే, ఇంతకు నీ పేరేంటో అడగలేదు. నా పేరు సుందరి అని చెబుతుంది. చాలా మంచి పేరు. అసలు నువ్వెందుకు అక్కడున్నావు? ఎవరు నువ్వు? నీ డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ నిన్నే అడగాల్సింది. కానీ నువ్వున్న పరిస్థితుల్లో అవన్నీ ఏం అడగలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పు. మాది ప్రేమ వివాహం. అది మా అత్తగారికి ఇష్టం లేదు. నా భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనిక్కడ లేడు అని నన్ను నానా హింసలు పెట్టి నా మీద నిందలు వేసి బయటకు పంపారు. నా భర్త కూడా నన్ను నమ్మడం లేదు. ఇప్పుడు వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ మాట వినగానే తను, అలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టను. నేను లాయర్ని. వాళ్ళ మీద మనం కేసు వేయచ్చు. చాటుగా వింటున్న అత్తగారు చాలా భయపడుతుంది. అత్తగారు తన మనసులో, వామ్మో, సుందరి రజనీకి నా గురించి చెబితే ఇంకేమైనా ఉందా? రజనీకి ఇంకా నా కొడుక్కి పెళ్లి కాలేదనే అనుకుంటుంది. ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయ్యో దేవుడా, ఈ సుందరిని ఎలా అయినా బయటికి పంపించాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు చెబుతాను. వాళ్ళ మీద కేసు వేద్దాం అని సుందరి చెబుతుంది. అందుకు ఆమె సరే అని అంటుంది. రోజులు గడిచాయి. అమెరికా నుంచి విహార్ తిరిగి ఇంటికి వస్తాడు. ఇంట్లో సుందరి, రజని ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు. రజని సుందరిని పరిచయం చేస్తుంది. సుందరి, ఇదిగో నా కాబోయే భర్త విహారి. విహార్ నమస్కారం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. రజని, మా బావకి కొంచెం సిగ్గెక్కువ అని ఆమె కూడా వెళ్ళిపోతుంది. బావా మరదలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అత్తగారు సుందరితో, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తాను. కొన్ని రోజులు ఆగండి అత్తయ్య. అప్పుడే చంపేస్తేలా? ఇక్కడ జరుగుతున్న విషయాలంతా లాయర్ రజనికి తెలియాలి. అప్పుడే మీరు జైలు పాలవ్వాలి. అన్నీ చూడాలి కదా నేను. అత్తగారు కోపంగా సుందరి జుట్టు పట్టుకుంటారు. దాన్ని అప్పుడే వస్తున్న రజని చూస్తుంది కానీ చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. అత్తగారు ఏం తెలియనట్టుగా నటిస్తూ, అమ్మా రజని, సుందరికి జుట్టేదో నొప్పిగా ఉందంటే నరం పట్టిందేమో అనుకొని లాగుతున్నాను అని ఏదో తలదిక్క సమాధానం చెబుతుంది. అప్పుడే రజనీకి చాలా అనుమానం వస్తుంది. కొన్ని రోజులు ఇంట్లోనే అన్నిటిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు అత్తయ్య గారు సుందరితో మాట్లాడిన విషయాలన్నీ కూడా రజనీ గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి సమయంలో అందరూ నిద్రపోతూ ఉండగా విహార్ మరియు అత్తగారు ఇద్దరు కూడా సుందరి గదిలోకి వెళ్తారు. పడుకున్న సుందరిని చంపాలని ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక్కసారిగా లైట్లు అన్ని ఆన్ అవుతాయి. అక్కడ సుందరి బదులుగా రజని ఉంటుంది. వాళ్ళు రజనీని చూసి ఆశ్చర్యపోతారు. రజని ఒక్కసారిగా నిద్రలేచి, ఏంటి ఆగిపోయారు? చంపండి. వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడ అసలేం జరుగుతుందో నాకు అంతా అర్థమయ్యింది. డబ్బు కోసం బావకి నన్నిచ్చి పెళ్లి చేయాలని నువ్వు చూస్తున్నావు. సుందరి మీద లేనిపోని నిందలు వేసి బావకు అనుమానం వచ్చేలా చేశావు.
అవన్నీ నాకు తెలిసిపోయాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి మనిషిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఛీ, మీరిలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు గనుక సుందరి గాని నేను గాని మీ మీద కేసు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? అత్తగారు భయపడుతూ, అమ్మా రజని, సుందరి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. చాలా మంది మగవాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉండేది. నేను నా కల్లారా సుందరి వేరే అబ్బాయితో మన ఇంట్లో ఉండడం చూసి నిలదీశాను తెలుసా? అప్పుడు రజని, ఎవరత్తయ్యా అబ్బాయి, ఇతనేనా అని అంటుంది. అప్పుడే ఒక అతను అక్కడికి వస్తాడు. అతని పేరు రమేష్. రమేష్, అసలేం జరిగిందో చెప్పు. బాబు, మీ అమ్మగారు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు. ఒకరోజు రాత్రి వర్షం పడుతున్నప్పుడు మీ అమ్మగారు ఇంట్లో లేరు. సుందరి ఒక్కతే ఉంది. అప్పుడు మీ అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు నన్ను హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ రమ్మని చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే నేను చేశాను. ఇంకా దాని దగ్గర చాలా పెద్ద గొడవ అయింది. ఇంకా జరిగిందంతా మీకే తెలుసు. అప్పుడే సుందరిని ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఇదంతా మీ అమ్మగారు ఆడిన నాటకం అని జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విన్న అతను చాలా బాధపడుతూ, అమ్మా, నువ్వు నా భార్య మీద నిందలు వేసి పైగా ఆమెను హత్య చేయడానికి కూడా నన్ను సిద్ధపరిచావు. నేను నీ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాటలు విని హంతకునిగా అవ్వడానికి సిద్ధపడ్డాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సుందరి అక్కడికి వచ్చి, ఏవండి, మీరు బాధపడకండి. అత్తగారు కేవలం మీ మీద ప్రేమతోనే ఇదంతా చేశారు. నాకంటే మంచి సంబంధం చేసుకుంటే మీ జీవితం బాగుంటుందని ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఒక పేదింటి అమ్మాయిని ఎవరైనా కూడా ఇంటి కోడలుగా ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి అని బాధపడుతుంది. కోడలి యొక్క మంచితనం చూసి అత్తగారు కన్నీరు కారుస్తూ, అమ్మా సుందరి, నన్ను క్షమించు. నీ మంచితనం గొప్పతనం అర్థం చేసుకోలేకపోయాను. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు. రజని లేకపోతే ఏం జరిగేదో ఏమో. అత్తయ్య, బావకి పెళ్ళైన సంగతి నాకు ఎప్పుడో తెలుసు. మీరు అన్ని విషయాలు దాచిపెట్టారు, కానీ ఇంటి పని మనిషి రంగమ్మ కూతురు నా స్నేహితురాలు అన్న సంగతి మర్చిపోయారు. బావ పెళ్లి చేసుకొని రావడం దగ్గర నుంచి మీరు సుందరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం దాకా అంతా నాకు తెలుసు. అందుకే నేను సుందరిని వెతుక్కుంటూ వచ్చాను. నేను బావని పెళ్లి చేసుకుంటానన్నది కూడా మీ గుట్టు రట్టు చేసి సుందరి నిజాయితీని నిలబెట్టడం కోసమే వచ్చాను అని జరిగిన విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు నా కోసం వచ్చి నా కాపురం నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషం రజని. అది మొదటిగా స్త్రీగా నా బాధ్యత. ఒక లాయర్గా కోర్టులోకి వెళ్లకుండానే ఆ కేసు గెలిచేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నువ్వు తప్పకుండా గొప్ప లాయర్ అవుతావు. ఇక అందరూ వాళ్ళు తప్పుని తెలుసుకొని ఒకరినొకరు క్షమాపణ కోరుకొని సంతోషంగా ఉంటారు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.